చూడబోయే పాఠం ఏంటంటే ఈరోజు బుద్ధి, వివేకం, తెలివి. ఏం నేర్చుకోబోతున్నామా? బుద్ధి, వివేకం, తెలివి. ఈ 3 దేవుడు ఎట్లా ఉపయోగిస్తున్నాడు? ఆ 3 నేర్చుకోవడం ద్వారా మనుషులు దేన్ని సంపాదించుకోగలుగుతారు? లేకపోతే ఆ బుద్ధి, వివేకం, తెలివి మనుషులకి ఈ వేటిని దయచేస్తూ ఉన్నాయి. దాని వలన కలగవలసిన ప్రయోజనాలు ఏంటి మనుషులకి అనేది చూద్దాం. అయితే ఇక్కడ మొదటి వచనంలో బుద్ధిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది మనము ఈ యొక్క బైబిల్ వాక్యములు ఎందుకు ఉపయోగపడతాయి అనే దానిలో చూసుకున్నప్పుడు 2వ వచనంలో చూడండి, వివేక సల్లాపములను గ్రహించుటకు ఏమన్నది? వివేక సల్లాపములను గ్రహించుటకు అంటే వివేకంతో కూడిన భావార్థాలు. ఓకేనా? సల్లాపములు అంటే భావార్థాలు. ఓకేనా? వివేక సల్లాపములు అంటే వివేకమంతుడు దేవుని వాక్యంలో ఉన్న భావాలను గ్రహించుకుంటాడు. ఓకేనా? అర్థం చేసుకుంటాడు. అంతే కదా? వివేకం దేనికి ఉపయోగపడుతుందో అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ పవర్ కదా. తర్వాత బుద్ధి, జ్ఞానం లేని వారికి ఏం కలగాలి? జ్ఞానం లేని వారికి ఏం కలవాలి? జ్ఞానం లేని వారికి బుద్ధి కలుగుటకు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి. ఓకేనా? బుద్ధి కలుగుటకు యవనస్తులకి ఏం కావాలి? తెలివియు వివేచనయు పుట్టించుటకు. తెలివియు వివేచనయు పుట్టించుటకు. మనం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాము ఇప్పుడు? దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాం? బుద్ధి, వివేకము, వివేచన కూడా చూసేద్దాం. ఓకేనా? ఇందులో వివేచన కూడా చూసేద్దాం. కానీ మెయిన్ థీమ్ ఏంటంటే బుద్ధి, వివేకము, తెలివి. ఇక్కడ ఫస్ట్ వివేక సల్లాపము అనేటప్పుడు వివేకం వచ్చిందా లేదా? వివేక సల్లాపం అనేటప్పుడు వివేకం వచ్చిందా లేదా? తర్వాత ఏం కావాలి? బుద్ధి కలుగుటకు అనే దానికి బుద్ధి వచ్చిందా లేదా? తెలివి అనే దాని వచ్చిందా? తెలివి ఎవరికి? తెలివి ఎవరికి ఉండాలి ఎక్కువగా? అయితే అక్కడ ఏముంది? 4వ వచనం, ఎవరికి తెలివి కావాలి? యవ్వనులకు. ఓకేనా? ఎవరికి బుద్ధి కావాలి? బుద్ధి ఎవరికి కావాలి? జ్ఞానం లేని వారికి బుద్ధి. ఓకే, బుద్ధి ఎవరికమ్మా? జ్ఞానం లేని వారికి బుద్ధి. యవనస్తులకు తెలివి. ఓకేనా? తెలివి ఎవరికి? అక్కడ రాసుకోండి, యవ్వనస్తులకు తెలివి. ఓకేనా? జ్ఞానం లేని వారికి బుద్ధి రాసుకోండి. బుద్ధి, జ్ఞానం లేని వారికి బుద్ధి. అదే యవనస్తులకు తెలివియును వివేచను 2 పుట్టించుటకు. అంటే పుట్టించుటకు అంటే వారిలో ప్రవేశపెట్టుటకు. ఓకేనా? తెలివి వారిలో ఎవరిలో ఉండాలి? తెలివి వివేచన యవనస్తుల్లో ఎక్కువగా ఉండాలి. ఓకేనా? తెలివి వివేచన యవనస్తుల్లో ఎక్కువగా ఉండాలి. వాళ్ళే యవనస్తులు ఏం చేస్తారు? మార్గం తప్పే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉంది? అందుకే 119వ అధ్యాయంలో యవనస్తులు ఎట్లా నేర్చుకుంటారు? 100వ కీర్తనలో దేవుని వాక్యం వాళ్ళకి ఎలాగ ఉపయోగపడుతుంది? కీర్తన 119 9వ వచనం అని 8వ వచనం. ఇది 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? యవనస్తులు దేని చేత? నీ వాక్యముని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతే కదా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు బట్టియే వారి యొక్క నడతలను శుద్ధిపరుచుకుందురు. కాబట్టి
వాళ్ళు చుట్టుకొచ్చుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి కావాల్సి దేవుడు ఏం పుట్టించాలి? తెలివి వివేచన వాళ్ళకు ఉండాలి. జ్ఞానం లేని వారు ఏ స్థాయిలో ఉంటారు ఎక్కువ మంది? అమ్మా, జ్ఞానం లేని వారు అన్ని స్థాయిల్లో ఉన్నవారు ఉంటారు. పిల్లలు జ్ఞానం లేని వారిగా ఉంటారా ఉండరా? యవనస్తులు జ్ఞానం లేని వారిగా ఉంటారా ఉండరా? స్త్రీలలో జ్ఞానం లేని స్త్రీలు ఉంటారా లేరా? ఓకేనా? మగవాళ్ళు నడి వయసులో కాలంలో వచ్చిన వాళ్ళలో జ్ఞానం లేని ప్రజలు ఉన్నారా లేరా? ముసలి వాళ్ళలో జ్ఞానం లేని వారు ఉన్నారా లేరా? అన్ని స్థాయిలో వయసుల వారికి కూడా అది సంపాదిస్తుంది. అన్ని స్థాయి వయసుల వారికి కూడా వారి యొక్క వయసుని బట్టి వారికి సంబంధించిన బుద్ధి ఉండాలా వద్దా? ఏ వయసుకి తగ్గ బుద్ధి ఆ వయసుకి ఉండాలి. చిన్నపిల్లలకి ఎలాంటి బుద్ధి ఉండాలి? టీచర్లు చెప్పే విధానంలో అర్థం చేసుకునే బుద్ధి ఉండాలి వద్దా? ఓకేనా? యవనస్తులు తమ యొక్క నడతలను మార్చుకోవడానికి తెలివి అవసరం. ఓకేనా? బుద్ధి అనేది ప్రవర్తనకి సంబంధించింది. ఓకేనా? బుద్ధి దేనికి? బుద్ధి మన యొక్క ప్రవర్తనకి సంబంధించింది. తెలివి మన యొక్క థింకింగ్కి సంబంధించింది. కాబట్టి దీన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక్కడ మనము అయితే జ్ఞానం గలవాడు ఈయన ఏం చేస్తాడు? అమ్మా, జ్ఞానం గలవాడు విని ఏం చేస్తాడు? పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. అంటే జ్ఞానాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటాడు. అలాగే వివేకం గలవాడు ఆలకించి ఏం చేస్తాడు? రాసుకోండి. వివేకం గలవాడు బుక్లో 3 పేజీలు తీసుకోండి. 3 పేజీలు. 1 బుద్ధి మీదని రాసుకోండి. ఓకేనా? పైన హెడ్డింగ్. 2 వివేకము హెడ్డింగ్ రాసుకోండి. 3 ఇంకేంటి చెప్పండి? తెలివి బుద్ధి, తెలివి, వివేకము. ఇంకా 4వ పేజీ వివేచనకు తీసుకోండి. అంటే నేను కంటెంట్ని ఎందులో చెప్తున్నానో దానిలోకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? మొత్తం అన్నీ నేను చెప్తాను. ఇప్పుడు 4వ వచనంలో, నేను 4వ వచనంలో 5వ వచనంలో వివేకం గలవాడు గురించి మాట్లాడుతున్నాను. అది ఎందులో రాయాలి? ఇప్పుడు వివేకంలో రాయాలి. ఓకేనా? వివేకం గలవాడు అనే దగ్గరికి వచ్చేటప్పుడు వివేకంలో రాయాలి. వివేకం గలవాడు దాన్ని ఆలకించి ఏం చేస్తాడు? వివేకం గలవాడు జ్ఞానం గలవాడు ఆలకించడం అనుకోండి, పాండిత్యాన్ని అంటే నేర్చుకున్నదాన్ని డెవలప్ చేసుకుంటాడు. అదే వివేకం గలవాడు ఆలకిస్తే ఏం అవుతుంది? నీతి శాస్త్రాలను సంపాదించుకొనును. ఏం చేసుకుంటాడు? వివేకం గలవాడు ఆలకించడం ద్వారా, దేవుని వాక్యాన్ని వివేకం గలవాడు ఆలకించడం ద్వారా ఏం జరుగుతుంది? నీతి సూత్రములు. చూడండి 5వ వచనము 2వ భాగంలో ఉంటది. 5వ వచనం సామెతలు 1వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 1వ అధ్యాయం 5వ వచనం. ఏమనుంది? వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వివేకం గలవాడు ఈ యొక్క సామెతను ఆలకిస్తే ఏం సంపాదించుకుంటాడట? నీతి సూత్రములను. నీతి సూత్రములను నీతి సూత్రములు అంటే ఏంటి? వాడి జీవనం ఎలా సాగాలి, నేను అందరితో సంతోషంగా ఎట్లా ఉండాలి, అందరికీ మేలుకరమైనవి ఎట్లా చెయ్యాలి, ఈ అన్నిటికి సంబంధించిన నీతి సూత్రములను ఏం చేసుకుంటారట? సంపాదించుకుంటారా లేదా? ఓకే, సంపాదించుకుంటారు. నెక్స్ట్ ప్రాసెస్